నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఈ రోజైతే మీకు ఒక అద్భుతమైన టెంపుల్ను చూపించబోతున్నాను. దీనికి 400 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్లో ఉన్న ఈ టెంపుల్ దాదాపుగా చాలా మందికి ఎవ్వరికీ తెలియదు. కానీ దీంట్లో మాత్రం స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. దీంట్లో చాలా మందికి ఇక్కడికి వచ్చి దర్శించుకొని పోయే వాళ్ళకి చాలా మందికి మంచి జరుగుతుందని చెప్పేసి తెలిసింది. అందుకొరకే ఈరోజు మీకు ఇది చూపించడానికి వచ్చాము. దీనికి ఇంకోటి ఏంటంటే, ఇది మన హైదరాబాద్లోని మేదీపట్నం అండ్ మాసబ్ ట్యాంక్ మధ్యలో కుమ్మరికుంట అనే విజయపూరి కాలనీలో ఇది ఉంటుంది. ఇక్కడైతే నిజాం ప్రభువులు పాలించినప్పటి 400 సంవత్సరాల క్రితం దీనికి చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి నిత్యం పూజలు ఇక్కడ జరుగుతుంటాయి. ఉదయం 4 గంటల నుంచి వెంకటేశ్వర స్వామికి స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామికి చిన్న గుహలో ఉంటాడు. గుహలో వెలిసిన వెంకటేశ్వర స్వామి నిత్యం వచ్చే భక్తులకు వాళ్ళ కోరికలన్నిటి ఏ కోరికలు కోరినా ఇక్కడ తీర్చే విధంగా అయితే ఇక్కడ కొలువై ఉన్నాడు. స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రస్తుతం మనం ఇక్కడైతే వచ్చేసాము. ఒకసారి వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్కి సంబంధించిన పూర్తి విశేషాలు అండ్ ఇది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి, ఇక్కడ ఉత్తర వైకుంఠ ద్వారం తిరుపతిలో ఏ విధంగా పూజలు జరుగుతాయి, అదే విధంగా ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా ఇక్కడ పూజలు జరుగుతాయి. 360 రోజులు, సంవత్సరంలో 360 రోజులు ఇక్కడ పూజలు జరుగుతుంటాయంట. ఒకసారి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న పూజారులను, ఇక్కడకున్న భక్తులను వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. దీని యొక్క చరిత్ర మన తెలంగాణలో, ఇవి మన హైదరాబాద్లో, మన ఏపీలో ఇవన్నీ చాలా టెంపుల్స్ ఉన్నాయన్నట్టు. ఇవన్నీ ఎవరికి తెలియని టెంపుల్స్, చాలా మహిమలు గల టెంపుల్స్ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ వెనుకబడిపోతున్నాయి. ఒకసారి మన అన్ని చూసొద్దాము. మన ఈ టెంపుల్కి అయితే వచ్చినాం. ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ విశిష్టత ఏందనేది తెలుసుకుందాం. రండి. ఇది టెంపుల్ స్టార్టింగ్ అన్నట్టు. ఇది కింద నుంచి వెళ్ళి దాదాపు 50 మెట్ల వరకు ఇది ఉంటాయి. తిరుపతి మాదిరిగానే ఇక్కడ హైదరాబాద్లో కొండల్లో అయితే వెంకటేశ్వర స్వామి కొలువైనాడు. దీనికి సంబంధించి ఇక్కడ 50 మెట్ల వరకు దీనికి పైనకి ఎక్కాల్సి వస్తుంది. పైనకి ఎక్కిన తర్వాత వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసిన ఆలయం ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. ఈ కొండల మధ్యలో అయితే ఈ వెంకటేశ్వర స్వామి వెలువడం జరుగుతుంది. స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈ పెద్ద పెద్ద కొండల మధ్యలో, గుట్టల మధ్యలో వెలిచిండంట. గత 400 సంవత్సరాల క్రితం ఒక దొంగ ఒకరి ఇంట్లో పడి కొంత సొమ్మును దోసుకొని పోతూ ఉంటే ఆ ఇంటి యజమాని తనని పట్టుకోవడానికి ఆయన వెంట వెళ్ళి ఫాలో అవుతుంటే ఒక గుట్ట పైనకి వెళ్తున్న దొంగను పట్టుకొని ఆ దొంగను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ దొంగను పట్టుకోవడానికి వెళ్తే అక్కడ దొంగ గుహలో మాయమైపోయాడు. దాని తర్వాత యజమాని ఇంటికి వచ్చి చూస్తే ఆయన తీసుకెళ్ళిన బంగారం ఇంటికాడ ఉంది. అండ్ గుహలోకి వెళ్ళి చూస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన ఆయన విగ్రహం కనిపించడం జరిగింది. దాని తర్వాత నుంచి 400 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి స్వామివారికి. మధ్యాహ్నము అండ్ పూజలు మార్నింగ్, ఇవన్నీ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ కళ్యాణం కూడా ప్రతి నెల జరుగుతా అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ టెంపుల్కి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. కింది స్టెప్స్ నుంచి ఇది పైనకి వెళ్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ విధంగా పైనకి రూట్ ఉంటుంది. ఈ విధంగా పైనకి వెళ్ళేసి డైరెక్ట్ వెళ్తే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత రాజరాజేశ్వరి టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత మన వెంకటేశ్వర స్వామి, ఇందులో సాయిబాబా టెంపుల్ కూడా, మళ్ళీ ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక అన్ని దేవుళ్ళు ఒక కూడిన ఒక ప్రదేశంగా అత్యంత ఎత్తులో ఉన్న గుట్ట పైన అయితే హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంటుంది. మన అత్యంత ఎత్తుపైన ఉన్న బిర్లా టెంపుల్ అండ్ చాలా టెంపుల్స్ కూడా హైదరాబాద్లో మనకు కనిపిస్తుంటాయి. కొద్ది ప్రదేశాల్లో చాలా ఎత్తులు ఉంటాయి. కానీ ఈ అతి పురాతనమైన, అతి మహిమ గల టెంపుల్ ఇది. చాలా మహిమలు గల స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా తక్కువలో ఉంటాయి. స్వయంభూ అంటే ఒకసారి మీకు అందరికీ మేము ఎంట్రన్స్లో స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఒక్కొక్క టెంపుల్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మనకు ఏ టెంపుల్లో చూసుకున్నా మెయిన్గా ఎంట్రన్స్లో మాత్రం ఖచ్చితంగా వినాయకుడు ఉంటాడు. ఇక్కడ స్టార్టింగ్లో వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రావి చెట్టు కింద అండ్ వేప చెట్టు కింద వినాయకుడిని మంచిగా డిజైన్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్టింగ్లో వినాయకుని విగ్రహం తర్వాత మనకు వెనుక అయితే మనకు చూడంగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఒక దేవాలయం అయితే చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని చూసొద్దాం. ఇక్కడికి ఆంజనేయ స్వామి భక్తులు, రాముని భక్తులు ఇక్కడికి చాలామంది వస్తుంటారు నార్మల్గా. ఇక్కడ
ప్రతినిత్యం ఇక్కడ ఉన్న టెంపుల్లో ప్రతినిత్యం పూజలు జరుగుతుంటాయి. ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. బాబా అండ్ అయ్యప్ప స్వామి నేను చెప్పిన విధంగా రాజరాజేశ్వరి చాలా దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి పోయి మొత్తం చూసేసి వద్దాం. ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకు సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ శివలింగము, ఇక్కడ నంది కూడా కనిపిస్తుంది. ఇక్కడ విగ్రహాలతోటి ఏర్పాటు చేసిన చాలా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా ప్రతి ఒక్క దేవుని ఇక్కడ దర్శించుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ ఒక పెద్ద రావి చెట్టుకు ముడుపులు అనేవి కట్టడం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇంకా ఏముందంటే ఇక్కడ ముడుపులు ఈ రావి చెట్టు కింద పెద్ద రావి చెట్టు కింద ముడుపులు కట్టే ప్రదేశాన్ని అయితే స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ గుడి చుట్టూ 11 ప్రదర్శనలు చేసి మొక్కి ఇక్కడ ముడుపు అనేది కట్టడం జరిగితే వాళ్ళు కోరుకున్న కోరికలు 11 రోజులు తీరుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మనము ఒక రౌండ్ అయితే వేసేద్దాము. గుడి ప్రదర్శన ఒకసారి తిరిగేసి దేవుణ్ణి చూసి దర్శించుకొని దీనికి ఒక స్పెషల్ గుహ ఉంటుందంట. మనము కొద్ది వీడియోలో చూసి తెలుసుకున్నాము. గుహ ఉంటుందంట. ఒకసారి గుహ కూడా మీకు చూపించబోతున్నా. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి స్వయంభూ తెలిసిన వెంకటేశ్వర స్వామి ఎంతో మహాత్మ్యం ఉంటుంది. చాలామంది కోరికలు తీరినాయని చెప్పేసి కూడా మనకు దాంట్లో చెప్పడం జరిగింది. ఇక్కడికి వస్తే ప్రశాంతత ఉంటుందంట. ఇంత ఎత్తులో ఒక విగ్రహాన్ని ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి మంచి ప్రశాంతత ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మనకు తెలిసింది. ఒకసారి లోపలికి వెళ్ళి పూర్తిగా టెంపుల్ యొక్క విశిష్టత, టెంపుల్లో ఏమేమి దేవుళ్ళు ఉన్నాయి ఇంకా మొత్తం అన్నీ దర్శించుకుందాం. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఒకసారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇక్కడ విజయనగర్ కాలనీలో ఉంటాను నేను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు సార్ ఇక్కడికి? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే తిరుగుతూనే ఉంటాము, ఇక్కడ గుడికి వస్తూనే ఉంటాము. నేను దగ్గర 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఇక్కడ ఏంటంటే స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మనం ఏ విధంగా అనిపిస్తుంది అంటే మనకు గుడికి వస్తే ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ 11 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారి మొక్కుంటే ఆ మొక్కు అనేది మనకు కంపల్సరీగా పని అవుతుంది. నాకు కూడా కొన్ని పనులు అయినాయి కాబట్టి ఇక్కడ కంపల్సరీ మార్నింగ్ పూట కంపల్సరీ వస్తాను. డైలీ వస్తాను. డైలీ వచ్చి దర్శనం చేసుకొని పోతాను. ఇంకోటి ఇక్కడ గుడి విశిష్టత ఏంటంటే ఉత్తర వైకుంఠ ద్వారం 365 రోజులు ఓపెన్ ఉంటుంది డోర్. ఇది అట్లా ఏకైక టెంపుల్, ఇంకా ఎక్కడా లేదు ఇట్లాంటి టెంపుల్. మన స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి రాగానే మనకు వినాయక స్వామి, దాని తర్వాత ఆంజనేయ స్వామి, దాని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నంది విగ్రహం, ఇదంతా తర్వాత మనకు ఇక్కడ ముడుపులు కట్టే స్థలం. దాని నుంచి మనం హోమం దగ్గరకు వచ్చేసాం. హోమము ప్రతి దేవి నవరాత్రులు, దసరా దేవి నవరాత్రులలో ఇక్కడ చండీ హోమం చేయడం జరుగుతుంది 3 రోజులు. దాని తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఒక రౌండ్ అయితే మనము ఈ టెంపుల్ చుట్టూ వేసేద్దాము. ఈ ప్రదర్శన చేసిన తర్వాత ఇలాంటి 11 ప్రదర్శనలు చేసి అక్కడ ముడుపు కడితే శుక్రవారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మొక్కి ముడుపు కడితే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంట. ఒకసారి మనం కూడా వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళే ప్లేస్ అన్నట్టు ఒకసారి వెళ్ళేసి ఒక రౌండ్ అయితే ప్రదర్శన చేసేద్దాం. ఇది ప్రదర్శన చేసే దారి. ఇక్కడ ఉసిరి చెట్టు, ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఎంత విశాలంగా అంటే అంత పీస్ఫుల్గా అయితే ఇది మనకు కనిపిస్తుంది. బయట టెంపుల్లో కొద్దిగా రష్ అనిపించినా, కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా ఇక్కడ మాత్రం మన ఊరిని తలపిస్తున్నట్టు, ఎక్కడో తలపిస్తున్నట్టు ఉంది. గుట్టల మధ్యలో అయితే ఈ పెద్ద పెద్ద కొండల మధ్యలో వెలిసింది. దానిపైన గుడి గోపురం కూడా ఒక గుట్ట మీదనే ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. పెద్ద పెద్ద చెట్ల మధ్యలో, గుట్టల మధ్యలో స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామిని చూడాలంటే మనకు ఎంతో ఆతృత అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దామన్నట్టు ఒక ప్రదర్శన చేసిన తర్వాత అయితే మెయిన్గా లోపలికి వెళ్దాము. వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూసినా మనకు తిరుపతిలో చూసినట్లయితే తిరుపతిలో కూడా అదే కొండల మధ్యలోనే ఉంటాడు. ఇక్కడ కూడా కొండల మధ్యలోనే వెలిచిండు. దాదాపు 400 సంవత్సరాలు తెలంగాణలో నిజాం ప్రభులు పరిపాలించే కాలం నుంచి ఇక్కడ స్వయంభూ వెలువడం జరిగింది. ఇదే ప్రదర్శనలు చేసే రూటు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దీనికి ఒక కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాము. స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈ కొండ చుట్టూ గుడి ప్రదర్శన చేస్తే దీంట్లో ఉన్న ఈ కొండ చుట్టూ ఉన్న కొండలో ఉన్న రాజేశ్వరి టెంపుల్, గరుడ అండ్ అయ్యప్ప స్వామి వీళ్ళందరినీ ఆశీర్వాదం కూడా తీసుకున్నట్లు ఉంటుంది. దీంట్లో మెయిన్గా వెంకటేశ్వర స్వామి కూడా దీన్ని 11 ప్రదర్శనలు చేస్తే ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మనము వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్టు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్లు ఉంటుంది. వాళ్ళు కూడా మన కోరికలు, మన ఏ కోరికలు కోరుకుంటే అవన్నీ తీర్చే విధంగా ఇట్లా ప్రతి ఒక్కరిని మనం ఇప్పుడు గుడి చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళందరి ప్రదర్శనలు కూడా మనం ఒకసారి చేసుకున్నట్లు ఉంటుంది. ఈ ప్రదర్శన వేసే లైన్లో మనకు అయ్యప్ప స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు అండ్ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా ఇదే లైన్లో ఉంటారు. మనం వచ్చే ఈ లైన్లో ప్రతి ఒక్కరి దర్శనము
ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకున్నట్లు కూడా ఉంటుంది. ఇది మన అయ్యప్ప స్వామి టెంపుల్. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళొద్దాము. మన స్టార్టింగ్లో ఉన్న వినాయకుని కాకుండా ప్రత్యేకించి వినాయకుని కోసం ఒక గుడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ప్రదర్శనలు చేసి లాస్ట్కి వస్తుంటే మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దాని తర్వాత వినాయకుడి టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత లోపలికి మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ద్వారం అయితే ఉంటుంది. దీని తర్వాత నుంచి మన గరుడ, అక్కడ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివాలయము, ఇంకా హోమము, అవి చాలా చాలా దేవుళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనము దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. దాని అన్ని దేవుళ్ళ చుట్టూ కూడా ప్రదర్శనలు చేసినట్టు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వరకు అందరి దేవుళ్ళకు ప్రదర్శన చేసినట్టు ఉంటుంది. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఒక భక్తురాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తుంటారు మేడం మీరు? ఆసిఫ్ నగర్ దత్తాత్రేయ కాలనీ నుంచి వస్తాను. రెగ్యులర్ వస్తుంటారా మేడం ఇక్కడికి? ఫ్రైడే సాటర్డే వస్తాను. 7 years నుంచి వస్తున్నాను. ఏ విధంగా అనిపిస్తుంటుంది మేడం ఇక్కడ? మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏది కోరుకున్నా భగవంతుడు ఇస్తాడు. అంటే ఇక్కడ ఏది బాగా అనిపిస్తుంటుంది మేడం? ఈ టెంపుల్ ఇంత మంచిగా ఉంది కదా, ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఏ భక్తులు వచ్చినా కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి. మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్ ఏమైనా జరిగిందా? మెరాకిల్ అంటూ నేను 7 years నుంచి వస్తున్నాను. అనుకున్నది జరుగుతుంది. దండం పెట్టుకుంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటాను, సార్ట్ అవుట్ అయిపోతుంది. ఆ నమ్మకంతో నేను 7 years నుంచి వస్తున్నాను. ప్రతి ఫ్రైడే సాటర్డే వస్తాను. కళ్యాణం కూడా జరుగుతుంది ప్రతి నెల. శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం కూడా అటెండ్ అవుతాను. చాలామంది వస్తారు. చాలా పాత టెంపుల్ ఇది. మీ లైఫ్లో మీరు ఇన్ని సంవత్సరాలకు వస్తారు కదా మేడం, ఏదైనా జరిగిన మంచి ఉంటే చెప్పండి మేడం. ప్రత్యేకంగా ఇది అని ఏం లేదు, కానీ ప్రతి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా పెద్ద ప్రాబ్లం నాకు సార్ట్ అవుట్ అయ్యింది ఈ 7 yearsలో. ఏమని తలుచుకుంటారు మేడం? ఏమని తలుచుకుంటాం, ఏ ప్రాబ్లం ఏదుందో భగవంతుడు చెప్పుకొని వెళ్ళిపోతాను. నాకు అది సార్ట్ అవుట్ అయిపోతుంది. నమ్మకం నాకు ఆ భగవంతుడి మీద, తప్పకుండా సార్ట్ అవుట్ చేస్తాడు అది భగవంతుడు. అందుకే చెప్తున్నాను, 7 years నుంచి వస్తాను నేను. ప్రతి ఫ్రైడే సాటర్డే పొద్దున కుదరకపోయినా కనీసం ఈవినింగ్ అన్నా వచ్చి వెళ్తాను. మనశ్శాంతిగా ఉంటుంది నాకు ఫస్ట్. అంటే మీ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అట్లా స్పెసిఫిక్గా ఏమీ లేదు. అంటే మీరు బాధపడుతున్న సన్నివేశంలో ఏ రోజైనా? చెప్తున్నాను కదా, నాకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నేను దేవుడితో షేర్ వచ్చి దేవుడికి చెప్పుకుంటాను. ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ అయిపోయింది. నాకు ఈ 7 yearsలో చాలా జరిగినాయి. సార్ట్ అవుట్ అయిపోయినాయి. అంత ప్రతి ప్రాబ్లం అయినా సార్ట్ అవుట్ అయిపోయింది. అది నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏదైనా. ఇంకెట్లా అనిపిస్తుంటుంది మేడం ఇక్కడ? ఏమేమి హ్యాపీగా ఉంటుంది. పూజా కార్యక్రమాలు చేస్తుంటారు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి నెల. శ్రవణ నక్షత్రం రోజు ప్రతి నెల కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. చాలా బాగుంటుంది. ప్రతి మంత్ శ్రవణ నక్షత్రం ఎంత బాగా జరుగుతుందో, కళ్యాణం అయితే అంత బాగా జరుగుతుంది. మీరు ఏ కార్యక్రమాలు చేస్తుంటారు మేడం మీరు ఇక్కడ? అంటే అందరు దేవుళ్ళు ఉన్నారు ఒకే చోట, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. అందరి దర్శనం చేసుకొని దీపం వెలిగించి వెళ్ళిపోతాను. నాకు పెద్దగా తెలియదు, బట్ నేను చిన్నప్పటి నుంచి ఉందంట. కానీ నేను రావడం ఇది ఇక్కడికి 7 years నుంచి వస్తున్నాను. ఇట్లానే తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ టెంపుల్ ఉంది లోపల ఉంది అంటే అవునా అని చెప్పు. కానీ ప్రతి ఫ్రైడే సాటర్డే వస్తాను. ఐఎమ్ హ్యాపీ. ఉత్తర వైకుంఠ ద్వారం ఏ టెంపుల్లో చూసుకున్నా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది. కానీ ఈ టెంపుల్లో మాత్రం వైకుంఠ ఏకాదశి రోజు కాదు, 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వారం అయితే ఓపెన్ ఉంటుంది. దీని నుంచి మనం లోపలికి వెళ్ళి ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వద్దాము. దీని ఎంట్రన్స్లోనే ఇద్దరు గరుడాలు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి లోపలికి రాగానే మనకు పెద్ద కొండ చర్యల్లో కూడా కనిపిస్తున్న విధంగా అయితే కనిపిస్తుంది. ఈ కొండ చర్యల మధ్యలో స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామిని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది పెద్ద కొండల మధ్యలో అయితే మనకు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఉత్తర ద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత పెద్ద కొండల గుహల రూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిసిన మన వెంకటేశ్వర స్వామిని అయితే ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువైనాడు. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇప్పుడు మనం చూస్తాము. ఇక్కడ దర్శనానికి ఇక్కడ ప్రతినిత్యం ఉదయం మార్నింగ్ 4 గంటల నుంచి ఇక్కడ సాయంత్రం నైట్ వరకు కూడా ఇక్కడ అన్నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఒకసారి దీనికి సంబంధించి ప్రధాన అర్చకులు ఎవరైతున్నారో వాళ్ళని దీని గురించి పూర్తి విషయాలు, పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి, అసలు దీనికి సంబంధించి ఏంటి విశేషాలని తెలుసుకుందాం. ఫస్ట్ అయితే హారతి తీసుకొని ఓం వెంకటేశ్వర
స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని నాకు చూస్తుంటే నాకైతే సేమ్ తిరుపతిలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే నాకు అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులతోటి మాట్లాడదాం. అసలు ఇంతకు ఇక్కడ పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు, అసలు ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ ఉన్న గత 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి గురించి అని ఎవరికి తెలియని నిజాలు అసలు వీటి గురించి అని చెప్పేసి ప్రధాన అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. नमस्कार। यहाँ पे पूजा कैसे करते हैं सर? यहाँ पे पूजा हम लोग, हमारा नाम है अनिल कुमार तिवारी, हम यहाँ के पुजारी हैं। हम लोग पूजा करते हैं, जैसे हमारे वैकुंठ एकादशी हुआ और ब्रह्मोत्सव हुआ, कल्याणम हर महीने कल्याणम होता है, सोना नक्षत्र में पूजा होता है। और बालाजी का सुबह हम लोग 4 बजे भोर अभिषेक करते हैं फ्राइडे के दिन, और फ्राइडे में अभिषेक करते हैं। फिर जो भक्त आते हैं उनका अर्चना करते हैं, और फिर वहाँ बगल माता जी उनका कुमकुम अर्चना करते हैं, नित्य नैवेद्य करते हैं, पूजा पाठ करके पूरा उनका अभिषेक करके पूरा हम लोग यही पूजा पाठ करते हैं। रोज का यही है। मॉर्निंग कितने बजे स्टार्ट करते हैं सर पूजा? पूजा हम लोग 6 बजे से चालू कर देते हैं। 6 बजे भक्तों के लिए रहता है, उसके आगे हम लोग 5 बजे पूजा चालू कर देते हैं। 6 बजे भक्तों के लिए मंदिर खोल देते हैं। टेम्पल में यहाँ पे हमारे यहाँ पहले हमारे चेयरमैन सचिन शाही साहब आए, जो आए तो टेम्पल के विकास के लिए गणेश बैठाने लगे, दुर्गा पूजा कराने लगे। फिर बालाजी का भी कार्यक्रम करने से वैकुंठ एकादशी हो गया, कल्याणम हो गया सोना नक्षत्र का, और ब्रह्मोत्सव हो गया। नाना प्रकार जितने पूजे हैं तिरुपति जैसा पूरा पूजा होता है। पूरा धनुष मास चलता है 1 महीने, पूरा गोत्र नाम से पूजा होता है 1 महीने सबका। महीना स्पेशल पूजा रहते सर? स्पेशल पैसे वैसे जो रहता है हमारे यहाँ सोना नक्षत्र का 516 रुपये उसका टिकट है, उसका करके हर महीने उसका पूजा होता है। कैसे रहते सर यहाँ पे, कैसे आता भक्तजन? भक्त बहुत अच्छे आते हैं, और जो आते हैं उनका मनसा पूरा हो जाती है, मनोकामना से आते हैं, और हर समय उनका अच्छे से चले जाते हैं। दुखी होके आते हैं लेकिन सुखी होके जाते हैं। यहाँ पे दर्शन करने के बाद में व्यक्ति क्या बोलते हैं सर? यहाँ दर्शन करना, जैसे एक अम्मा थी, उनकी बच्ची की शादी नहीं हो रही थी, वो 1 साल से भटक रही थी, बहुत मंदिर में गई, लेकिन जब यहाँ पे वो आई तो आपके क्या नाम है, गुड्डी मलकापुर है, गुड्डी मलकापुर के बगल में है, उनका गाँव नहीं जानते हैं, उनके बच्चे का नाम था पसान साई। यहाँ पे आए, बहुत देर पूजा पाठ करा के, लेकिन यहाँ पे आए तो यहाँ पे जो मुड़कू कार्यक्रम होता है, सुब्रमण्य स्वामी का अभिषेक, बालाजी का अभिषेक कराएं, उनके बच्चे की शादी हो गई। एक अम्मा ऐसी थी कि उनको संतान नहीं हो रहे थे, फिर वो भी यहाँ पे आए, कोई बताया बगल वाला पंडित कि आप वहाँ वेंकटेश्वर स्वामी टेम्पल में जाइए देवनकुंठा पे, तो वहाँ ये आई, हम लोग से बात की, उनके आते माँ उनके भी संतान की प्राप्ति हुई। जिससे जो मन से आता है, जिससे किसी का वीजा नहीं होता है यहाँ वीजा बन जाता है, जिसकी शादी नहीं होती शादी हो जाती है, जिसकी वजह जो भी श्रद्धे भाव से आता है, जैसे कोई बताए श्रद्धा मन से आता है तो यहाँ मनोकामना पूर्ण होकर खुशी होकर जाते हैं। और ऐसे भी हम लोग शिवरात्रि मनाते हैं, हर फेस्टिवल मनाते हैं यहाँ पे। और ये हमारे उत्सव विग्रह हैं, इसका वो कल्याणम जो होता है उत्सव विग्रह लेके पूरे नगर जो आप तो हम लोग हिंदी में नगर भ्रमण करते हैं, पूरा विजयनगर कॉलोनी करके नगर भ्रमण करते हैं, और उसके बाद पालिंग सेवा करते हैं शाम को 6 बजे। ఇక్కడ మనకు పూజారి చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఏ భక్తులను కాదనకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకు పూజలో ఏమేమి కావాలన్నా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తారు. నెలకు ఒకసారి ఇక్కడ ప్రత్యేక హోమాలు పూజలు కూడా నిర్వహిస్తుంటారని చెప్తున్నారు. దీనికి 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వెంకటేశ్వర స్వామికి అన్నిత్య పూజా కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. ఉత్తర ద్వారం నుంచి ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రమే ఇక్కడ ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి ద్వారం ఉంటుంది. తిరుపతిలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మనతో పాటు చెప్తున్నారు. ఈ గుహలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ గుహ ఒక్కరు మాత్రమే వెళ్ళే విధంగా ఉంది. మనం ఇప్పటిదాకా బయట చూసుకున్నాం కదా గంట, ఆ గంట ఇక్కడ నుంచి దీన్ని ఇట్లా కొడితే బయట గంట మోగుతుంది అన్నట్టు ఇదే సౌండ్ బయటకు వస్తుంది. ఇక్కడ దీన్ని ఒక దాదాపు 60 సంవత్సరాల క్రితం ఈ గంటను ఒక పీఠాధిపతి ఈ గుడికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నుంచి ఇది ఇక్కడ నుంచి ఈ గంటని ఇక్కడ కొట్టడం జరుగుతుంది. గంటను కొట్టి వీళ్ళు భక్తులు ఏ కోరిక కోరుకున్నా వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని చెప్పేసి నమ్మకంతో ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చెప్తున్నారు మనతోటి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది ఒక్కరు మాత్రమే వెళ్ళే విధంగా ఈ గుహ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుహలో అసలు ఇందులో ఏ విధంగా వెంకటేశ్వర స్వామి ఇందులోకి వచ్చి స్వయంగా వెలిచేయండి అనే విశేషాలు ఇప్పుడు మనం గుడికి సంబంధించిన చైర్మన్, గుడి కమిటీ మెంబర్స్ని వాళ్ళందరిని అడిగి తెలుసుకుందాం. ఈ గుహలో పెద్ద గుహలో ఈ వెంకటేశ్వర స్వామి వెలిసిన
టెంపుల్ ఇది. ఈ విషయం అయితే ఎవ్వరికి తెలియదు. మన హైదరాబాద్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద టెంపుల్ ఉందని చెప్పేసి, ఇంత మంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి అని చెప్పేసి చాలామందికి అయితే తెలియదు. ఇంత గుహలో వెలిసిన, ఇంత గుట్ట పైన వెలిసిన, స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కానీ ఒక్కసారి ఇక్కడికైతే వచ్చి దర్శించుకొని పోతే వాళ్ళు జీవితంలో కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళు మనతో పాటు చెప్తున్నారు. ఇక్కడ పద్మావతి అమ్మవారు కూడా మనకు వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్లో చిన్న గుడిగా ఏర్పాటు చేసి రైట్ సైడ్గా ఒక టెంపుల్ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. గుహలోనే వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్లో పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాదాపుగా ఈ పద్మావతి అమ్మవారికి 200 సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామికి, ఇక్కడ పద్మావతి అమ్మవారికి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ గుహలో చూడడానికి ఎంత అంటే అసలు ఇంతకు మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొద్దు అన్నంతగా మైమర్చిపోయే విధంగా ఇక్కడ స్వామివారి సేవలు అండ్ ఇక్కడ మహిమలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మనతో పాటు చెప్పారు ఎంత ప్రశాంతత ఉంటుందంటే, నాకు ఎన్ని బాధలు వచ్చినా ఇక్కడికి వస్తే ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకొని పోతే నాకున్న బాధలు మొత్తం తీరిపోతాయి, నాకు ఎలాంటి బాధలు కలగవు, నేను ఈ స్వామివారి సేవలో ఇంకా ఉండాలనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్ని నేను దర్శించుకోవాలంటే నా జీవితం దీనికి సరిపోదు. ఇలాంటి సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉంటాయి. ఇలాంటి టెంపుల్ ఇంకెక్కడ లేదు, మరెక్కడ కూడా నేను ఈ విధమైన టెంపుల్ చూడలేదని చెప్పేసి కొంతమంది భక్తులు మనతో పాటు చెప్తున్నారు. ఇలాంటి గుహలో ఎంత అంటే అంత గుహలో ఇది కనిపిస్తుంది. ఒక్కరు వెళ్ళడానికి మాత్రమే ప్లేస్ ఉండే విధంగా ఈ గుహ అయితే ఉంది. ఈ గుహలోకి వచ్చి వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వెలిచిండని నాకే ఆశ్చర్యం కలిగించేంతగా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అవుతుండు. చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు మనం చూస్తే మళ్ళీ చూడాలన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ ప్లేస్కి అయితే ఎవరైనా ఎక్కడున్నా సరే కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకొని వెళ్ళండి. ఎంతో మహిమలు గల బాలాజీ వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఏది కోరుకున్నా ఆ కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన మాకు అంత అద్భుతంగా అనిపిస్తుంది. స్వయంగా మనకు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏ విధంగా అనిపిస్తుందో అదే విధంగా అయితే మనకు ముందుంది. అసలు నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తున్నానా, ఇప్పుడు అక్కడే ఉన్నానా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ పూజా విధానం కూడా అదే విధంగా ఉంటుంది. పూజల్లో ప్రతినిత్యం వాళ్ళకు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇది మొత్తం రెడీ అయిన తర్వాత 6 గంటలకు భక్తులకు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా మొత్తం సౌకర్యంతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడికి కొంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కొంచెం ఇక్కడ రండి సార్. ఇక్కడికి కొంతమంది భక్తులు అయితే వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు, ఎందుకు ఈ దేవుడు అంటే ఇంత నమ్మకం అని చెప్పేసి. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు సార్ ఇక్కడికి? దాదాపుగా ఒక 30-35 ఏళ్ళ నుంచి వస్తాం. ఇన్ని సంవత్సరాలుగా మీరు రావడానికి మీ లైఫ్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది సార్. అసలు ఎంతకు దేవుడిని నమ్మాలి అనే దానికి ఒక రీజన్ చెప్పండి సార్. దేవుడిని నమ్మాలంటే అది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చూపించుండు, దైవం దేవుడు అని తీసుకొచ్చి మాకు ఇక అది మేము కూడా అట్లనే పాటిస్తున్నాము. మా పిల్లలు కూడా అట్లనే పాటిస్తారు. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది సార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్? మనకు ఒక తిరుపతిలోగా చూస్తే అదే విధంగా అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు చుట్టుపక్కల రెగ్యులర్ ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు వస్తుంటారు సార్ ఇక్కడికి? మేము రెగ్యులర్గా వస్తాం, డైలీ వస్తాను. నేను ఒక్కరోజు డుమ్మా లేదు. ఆయనను చూడకపోతే మాకు ఎట్లా ఆ రోజు పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఓలే మనం దేవుని దగ్గర ఓలేని మనసులో బాధ అనిపిస్తుంది. ఇక తిరుమల శ్రీనివాస అంటారా, ఆయనే వచ్చి ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు. స్వయంభూ వెలిసింది కదా సార్, ఇంకేమైనా చెప్పాలనుకుంటారు దీని గురించి? అంటే మీ లైఫ్లో మీరు రెగ్యులర్ వస్తుంటారు కదా, చాలా అద్భుతాలు జరిగినాయి మాకు. గుడి టైం అయిపోయిందని టైంలో కూడా పంతులు తాళం వేసి వెళ్ళిపోతారు. మేము ఆ గుమ్మం దగ్గర కడప దగ్గర కూర్చుంటే ఆయన మాకు దర్శనం ఇచ్చిపోతాడు. అది అంటే నాకు ఎట్లా కనిపిస్తాడో ఆ పంతులకు అడుగుతా నేను, ఏమని ఇవాళ రెడ్ కలర్ వేసిర్రా, ఆరెంజ్ కలర్ వేసిర్రా అంటే వస్త్రాల అలంకరణ అనేది మంచిగా కనిపిస్తుంది నాకు. మీ లైఫ్లో స్వామివారిని కోరుకున్న తర్వాత మీ లైఫ్లో ఏదైనా కోరికలు నెరవేరినవి ఉంటాయి? స్వామివారిని కోరికలు అంటే నాకు 3 బిడ్డల తర్వాత ఒక కొడుకు. ఎన్నో మొక్కలు మొక్కిన తర్వాత ఆయన
భగవంతుడే ఇచ్చాడు నాకు. ఎంతో నమ్మకంతో భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏ టైం అని కాదు, ప్రతి శుక్రవారం శనివారం ఇక్కడ తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారు. స్వామివారి సేవ కోసం వాళ్ళు ఇక్కడనే ఉండి దాదాపు 4-5 గంటలు ఇక్కడ సేవ చేసుకొని పోతా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు గుడి బంద్ చేసినా కానీ బయటకు వచ్చి మాకు దర్శనం ఇస్తుంటారు. స్వామివారు మమ్మల్ని అనిత్యం కాపాడుకుంటూ మా బాధలన్నిటి తను పంచుకొని మా బాధల్ని తన బాధగా చేసుకొని మా కష్టాల నుంచి ప్రతి కష్టం నుంచి దూరం చేస్తూ మాకెప్పుడు మంచి జీవితాన్ని ఇచ్చిండు ఇప్పటివరకు అని చెప్పేసి అంటారు. మాకు శాంతిని కాదు మంచి జీవితాన్ని ఇచ్చిండు, మమ్మల్ని మంచి మార్గదర్శనాన్ని ఇచ్చిండు అని చెప్పేసి చాలామంది భక్తులు చెప్తున్నారు. ఇంకా ఈ గుడి విశిష్టత, అసలు ఈ గుడి 400 సంవత్సరాల చరిత్ర, అతి పురాతనమైన ఈ చరిత్రని ఎవ్వరు తెలియని చరిత్ర. అసలు ఇక్కడ గుడి ఉంది అని చెప్పేసి చాలా వరకు తెలియదు. అందరికి తెలిసే విధంగా ఒకసారి ఈ గుడి యాజమాన్యం, ఆ చైర్మన్, ఇక్కడున్న భక్తులు వాళ్ళందరితోటి మాట్లాడిద్దాము ఈ గుడి గురించి అని చెప్పేసి. పూర్తి వివరాలు అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి అనిత్యం పూజలు అందుకుంటున్న ఈ వెంకటేశ్వర స్వామి 400 ఏళ్ల చరిత్ర గల వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ప్రదేశం అయితే ఇది. ఇక్కడ పెద్ద కొండగుట్టల్లో ఈ వెంకటేశ్వర స్వామి వెలిచడం జరిగింది. దాదాపు 400 సంవత్సరాల తర్వాత దీన్ని గుర్తించిన ఒక రెడ్డి రాజు అని ఇక్కడ దొంగను తరుముకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ దొంగ ఈ రూపంలో ఇక్కడ మాయమైపోయి వెంకటేశ్వర స్వామి స్వయంభుగా ఇక్కడ వెలువడం జరిగింది. దాని తర్వాత నుంచి 400 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అనేటివి అనిత్యం పూజలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అయితే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే ప్రతివి తీరుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకున్న ఇక్కడ ప్రశాంతత దొరుకుతుంది, ఇక్కడ మేము కోరుకున్న కోరికలు తీరుతాయి. మరి వెంకటేశ్వర స్వామి మాకు తిరుపతి వెళ్ళినట్టు ఇక్కడ అనిపిస్తుంది. ఎన్నో మహిమలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి మాకు కల్లోకి వచ్చి మాకు ఏ విధంగా దర్శనం ఇస్తుంది అంటే మా అందరినీ కాపాడుతుండు, మా దగ్గరుండి మమ్మల్ని కాపాడుతుండు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఎన్నో మహిమలు ఉన్నాయి, చాలా అద్భుతాలు అయితే ఈ వెంకటేశ్వర స్వామి అందరి కోరికలు తీసుకుంటూ చాలా అద్భుతాలు తీస్తున్నట్టు మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇంత పెద్ద గుట్టల్లో, ఇంత పెద్ద సిటీలో ఇలాంటి ఒక టెంపుల్ ఉంది, ఇలాంటి ఒక విగ్రహం ఉంది. పల్లెటూరులో చాలా వరకు కొండలలో ఉంటాయి, కానీ ఈ హైదరాబాద్ మెయిన్ సిటీలో ఒక కొండల్లో, ఇంత పెద్ద కొండల్లో రాళ్ల మధ్యలో ఒక గుహ రూపంలో ఉన్న పెద్ద కొండ గుహల్లో ఈ స్వామీజీ వెలిసి అందరి భక్తుల కోరికలు అనేవి తీరుస్తున్నాడు. ఎవరికి కావాల్సి వచ్చినా ఇక్కడికి హైదరాబాద్లోని మేదీపట్నంలో ఉన్న స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దర్శనంకి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే వాళ్ళ కోరికలు మొత్తం తీరిపోతాయి. ఇక్కడికి వచ్చి భక్తులు కోరుకున్న ఎలాంటి కోరికలైనా మన వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పేసి నమ్మకంతో చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. శుక్రవారం శనివారం తండోపతండాలుగా తరలి వస్తారు. ఇంకా మనం ఈ గుహ అంటే ఏ విధంగా ఉందంటే చూడడానికి ఒక పెద్ద లోయలో వెంకటేశ్వర స్వామి కొలువు అయినట్టు మనకు కనిపిస్తుంది. ఇదైతే గుహ ఒక్కరు మాత్రమే పట్టే విధంగా ఇక్కడైతే ఉంది. ఉత్తర ద్వారం నుంచి ఇక్కడికి మెయిన్గా మనం రావచ్చు ఈ ప్రదేశానికి. ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుంది అన్నట్టు. ఉత్తర వైకుంఠ ద్వారం నుంచే కాకుండా ఈ ద్వారం నుంచి కూడా స్వామివారి దర్శించుకోవచ్చు. కానీ ఏంటంటే ఉత్తర వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే వేరే టెంపుల్లలో ఉంటుంది కదా, అదే విధంగా కాకుండా ఇక్కడ ప్రతి నిత్యం 360 రోజులు ఇక్కడ ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి ఉంటుంది. కాబట్టి దీనికి ఈ టెంపుల్లో ఇది ప్రత్యేకత అన్నట్టు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ పూజా విధానాలు, స్వామివారి దర్శనం, ఇంకా ఏదైనా ఇక్కడికి వచ్చి హోమాలైనా ప్రత్యేకించి పూజలు ఏదైనా ప్రతినిత్యం జరుగుతుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అదే విధంగా మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి, మేము అనుకున్న తీరుతాయి అని చెప్పేసి రావడం జరుగుతుంది. 11 ప్రదర్శనలు చేసి శుక్రవారం శనివారం నాడు వాళ్ళు ముడుపు కడితే వాళ్ళ కోరికలు అనేవి ప్రతి తీరుతాయి అని చెప్పేసి మనకు చాలా మంది భక్తులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ టెంపుల్కి సంబంధించిన విశేషాలు. ఇంకా వాళ్ళని అడిగి ఇక్కడ యాజమాన్యాన్ని, చైర్మన్ సార్ని ఒకసారిని అడిగి పూర్తి విశేషాలు అయితే దీనికి సంబంధించి తెలుసుకుందాము. ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ మీరు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఒకసారి వచ్చి దీన్ని సందర్శించండి, ఒకసారి దీన్ని చూడండి. దీంట్లో ఉన్న స్వామివారి మహత్యాలు మీకేంటో అందరికి తెలుస్తాయి. దీని ప్రపంచానికి తెలిసే విధంగా ఈ చరిత్ర, ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఇలాంటి దేవుళ్ళను, ఇలాంటి టెంపుల్లను మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనొక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ టెంపుల్కి సందర్శించి ఒకసారి అయితే చూసి ఇక్కడ ఉన్న చాలా దేవుళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా దర్శించుకొని మన
ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతుడు, గరుడ స్వామి, అయ్యప్ప స్వామి, వినాయకుడు, రాజేశ్వరి, పద్మావతి అమ్మవారు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దర్శించుకొని ఒకసారి వస్తే మీరు ప్రతిదీ కూడా దర్శించుకుంటారు. ప్రతి దగ్గర మీరు ప్రత్యేకించే పూజలు కూడా నిర్వహించుకోవచ్చు. మీకు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మనకు హైదరాబాద్లో ఉన్న ఒక పురాతన కట్టడం. ఈ పురాతన కట్టడాన్ని ఖచ్చితంగా మీరైతే దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అతి పురాతనమైన స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అవుతున్నాము. ఇక్కడికి చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. ఒక భక్తులతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమో వెంకటేశ్వరాయ. ఇది వెంకటేశ్వర స్వామి స్వయంభూ. కోరుకున్న కోరికలన్నీ తీరుతారు. 11 ప్రదక్షిణాలు చేసేసి ముడుపు కట్టేస్తే ప్రతి వాళ్ళది ఈ కరోనా టైంలో అయితే అసలు వితౌట్ మెడిసిన్ కూడా క్యూర్ అయిపోయినాయి. ఎందుకంటే కళ్యాణము అన్ని నిత్యాలు జరుగుతాయి. తర్వాత ఏంటంటే స్వయంభూ స్వామి మన దగ్గర నిజాం పీరియడ్ కన్నా ఇంకా ఓల్డ్ టెంపులే. ఇది ఏంటంటే మనకు తెలియదు కాబట్టి కొండల్లో దొరికింది అంతే. మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు సార్ ఇక్కడ? ఏ రోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు? మేము అన్ని కార్యక్రమాల్లో వెళ్తాను. ఇక్కడే ఉంటాను, దగ్గరే ఉంటాను. మా టెంపుల్ కిందనే మా ఇల్లు. దగ్గర నేను నా ఏజ్ వచ్చి 60 ఇయర్స్ ఉంది. నేను దగ్గర ఒక 45 ఇయర్స్ నుంచి కంపల్సరీ వస్తాను. డైలీ వస్తాను. అది ఏదైనా బయటకు వెళ్ళిపోతే ఏం చెప్పలేం, కానీ ఉంటే మటుకు ఇంట్లో ఉంటే మటుకు కంపల్సరీ వచ్చి అటెండెన్స్ చేసుకుంటాను. అది ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారు కదా సార్. విష్ణువు మరొక రూపమైన వెంకటేశ్వర స్వామికి మీకున్న సంబంధం ఏంటంటే? అయ్యా, వెంకటేశ్వర స్వామి అన్న విష్ణువు అన్న ఒకటే, అంతా ఒకటే, సకలం ఒకటే. మనం చూసే 2 కళ్ళు చూడాలి అంతే. 2 కళ్ళతో చూడాలి. స్వామి అంటే ఆయన స్వామి అంతే. విష్ణువు అన్న రాముడు అన్న అంతా ఒకటే, విష్ణువే అంతే. సార్ మీకు ఈ వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం ఎలాంటి సార్? మీరు ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు కదా, మీ జీవితంలో జరిగిన మంచి లీలలు ఏమైనా ఉంటే చెప్పండి. అయ్యా, నేను పుట్టినప్పుడు నా వెయిట్ 1.5 kg ఉన్నది. మా ఇంట్లో మొక్కింది వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కిరు. వితిన్ 2 monthsలో అట్లీస్ట్ ఒక 5 kgs పెరిగిన. తర్వాత మా అమ్మ ఎత్తుకోలేక కింద పడేసింది కూడా తిరుపతిలో. ఇక అప్పటి నుంచి మా ఇంటికి, ఎందుకంటే ఇంటి కిందికే కాబట్టి, ఇంటి దగ్గరే కాబట్టి ప్రతిరోజు వచ్చి స్వామిని నేను దర్శనం చేసుకుంటాను. అది ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంటుంది సార్? ఇక్కడ పూజా కార్యక్రమాలైనా మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ సేవలలో ఉంటారు? నేను మార్నింగ్ వస్తా 10:30 to 11 వరకు అట్లా వస్తా. వచ్చిన తర్వాత కార్యక్రమాలు అంటే మొత్తం మనం ఎట్లా అంటే తిరుపతిలో ఎలా జరుగుతాయి అట్లాగే జరుగుతాయి. అంటే అంత భారీ దాంట్లో నడవదు, కానీ మామూలుగా అయితే చేస్తారు. ఆ పద్ధతి ప్రకారం చేస్తారు. తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కడైనా సరే, ఇక్కడ మనం స్వయంభూ స్వామి అని కాదు, అన్ని చోట్ల అంతా ఒకటే. కానీ ఇక్కడ ఏంటంటే స్వయంభూ స్వామి ఏంటంటే వెళ్ళి నువ్వు 2 కళ్ళతో బాగా గట్టిగా నాయన నాకు ఈ ప్రాబ్లం ఉంది స్వామి అంటే కంపల్సరీ 100% క్లియర్ చేస్తాడు. మీ లైఫ్లో అలాంటి జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? చెప్తున్నా కదా, ఇప్పుడు మన కరోనా మా ఇంట్లో అందరికి వచ్చింది, మా మామయ్య వాళ్ళకి అందరికి వచ్చింది. మెడిసిన్ లేదు, ఏం లేదు. ముడుపు కట్టిన 11 ప్రదక్షిణాలు చేసేసి ముడుపు కట్టిన. నెక్స్ట్ డే డాక్టర్ అన్నాడు, ఫస్ట్ ఆయనే కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక 5 days 6 days తర్వాత లేదు సార్ మొత్తం క్లియర్ అయిపోయింది, ఏం లేదని చెప్పింది. ఇక్కడ ఈ టెంపుల్లోకి మనం రావాలంటేనే దాదాపు ఒక 50 మెట్లు ఉంటాయి. ఆ 50 మెట్లు ఎక్కి పైనకి రావాలంటే కొంత ఆయాసంగా ఉంటుంది. కానీ ఇక్కడికి ఒక ఆమె ఒక 70 వరకు ఉంటుంది. తను మెట్లెక్కి రావడం జరిగింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. తనని అడుగుదాము అసలు ఇంతకేంటి, అసలు ఇంత పైనకి రావడానికి ఎట్లా నిదర్శనం అని చెప్పేసి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? ప్రసన్ననండి. ఎక్కడి నుంచి వస్తున్నామ్మా మీరు? ఇక్కడనేనండి మా ఇల్లు. రెగ్యులర్ వస్తుంటారా అమ్మా? అప్పుడప్పుడు వస్తుంటారు? రెగ్యులర్గా వస్తున్నాయి. ఈ మధ్యలో మా చిన్న కొడుకు దగ్గర ఉన్నా నేను, అందుకని ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నా. అది ఇంత మేము చూస్తున్నాము. మీరు కింది నుంచి పైనకి వస్తున్నప్పుడు ఈ 50 మెట్లు ఉన్నా కానీ మీరు ఇంత గట్టిగా ఎక్కుతున్నారు. దీనికి అదంతా దేవుని కృపనండి, అదంతా వెంకటేశ్వర స్వామి కృప. అందుకనే ఎక్కుతున్నా. ఎప్పుడు మంచిగా మొక్కుకొని పోతా, సరిగ్గా అవుతున్నాయి అన్నీ. ఎన్ని సంవత్సరాలుగా నమ్ముతున్నారమ్మా మీరు? నా పెళ్ళైనప్పటి నుంచి 45 years నుంచి. తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్ళారండి 2-3 times వెళ్ళే 2-3 times. ఇక్కడ ఇట్లా అంత పెద్ద ఎత్తులో ఉన్నట్టుంది కదా, అనిపిస్తుంది ఇక్కడ? నాకు ఏమనిపించదండి, హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని పోతాం ఇంకా కొంచెం సేపు, అంత దేవుని అందరినీ గుర్తు చేసుకుంటా, చాంటింగ్ చేసుకుంటా. అదే అండి నాది. ఇప్పుడైతే మంచిగా ఉందండి. నేను స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. కాకపోతే లైట్ వేయాలి, ఎప్పుడు వేస్తే బాగుంటుంది.
మంచిగా అనిపిస్తుంది నాకు స్వామిని ఇది జీవితంలో ఏమన్నా మంచి జరిగింది? అన్నీ మంచిగానే జరిగినాయండి. నా ముగ్గురు పిల్లలండి. పాపనేమో యూఎస్లో ఉంటే ఆమె కూడా చక్కగా ఉంది, మంచిగా ఉంది. ఐ మీన్ మళ్ళీ ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళంతలో వాళ్ళు మంచిగా ఉన్నారు. ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు. అదే అండి నేను దేవునికి మొక్కుకునేది, మా పిల్లలు మంచిగా ఉండాలని. 400 ఏళ్ళ అతి పురాతన ఆలయంలో ఇక్కడికి చాలామంది వచ్చి వాళ్ళ కోరికలు అనేటివి స్వామివారితో చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నెరవేరుతామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకేందంటే ఈ స్వయంభుగా వెలిసిన ఈ వెంకటేశ్వర స్వామి ఈ గుహల్లో, కొండగుట్టల్లో గుహల్లో వెలిసి ప్రతి ఒక్కరి కోరికలను భక్తులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకుంటూ ప్రతి ఒక్కరి కోరికలు అయితే ఇక్కడ తీరుస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ ప్రశాంతత దొరుకుతుంది. మా స్వామివారు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ మమ్మల్ని కాపాడుతున్నారు. నిత్య పూజలైనా ఏ కార్యక్రమమైనా ఇక్కడ మంచిగా జరుగుతుంది. మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చాలా మహత్యం ఉంది. అద్భుతమైన విగ్రహము, అద్భుతమైన స్వామీజీ ఇక్కడ వెలిసి మమ్మల్ని అందరినీ సమస్త ప్రజలను కూడా కాపాడుతున్నారని చెప్పేసి ఇక్కడ భక్తులు మనకు చెప్పుకోవడం జరిగింది. ఇది ఈరోజు మేజిపట్నం దగ్గరలో ఉన్న విజయపురి కాలనీ దేవునికుంట దగ్గరలో ఉన్న స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి 400 చరిత్ర కలిగిన అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ సతీష్తో రాహుల్.